తప్పు ఒప్పుకునే ధైర్యం లేక కొత్త డ్రామాకు కేటీఆర్ తెరతీశారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీకి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఎక్కడైనా తప్పులు జరిగినప్పుడు ఆ సంబంధించినటువంటి ఏజెన్సీలు దాంట్లో ప్రమేయం ఉన్న వారిని పిలిచి వారిని ఎంక్వైరీ చేయడం అనేది సర్వసాధారణం. ఈరోజు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ట్రెండ్లో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడిపోతున్నట్టు మాత్రం డెఫినెట్గా కనపడుతుంది. అంటే గతంలో కొంతమంది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొన్ని సందర్భాలలో డ్రోన్ ఎగిరేసినటువంటి కేసులో కూడా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు 15 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. డ్రోన్ కేసులో అరెస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్టు చేయాలన్నా అరెస్టు చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాబట్టి దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా అని చెప్తుండు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణలో అయితే చూడలేదు. మరి ఈయన చరిత్ర ఏమైనా గత జన్మ గురించి ఏమైనా గుర్తు తెచ్చుకొని అప్పుడు భారతదేశ స్వాతంత్రం కోసం ఏమన్నా ఆఫ్రికా అలా గాంధీ గారితో ఏమన్నా జైలుకు పోయినట్టు మరి ఆయన చెప్పాలి వాస్తవం.